హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో డెమో వీడియో చూసే కదా ఫ్రెండ్స్, ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ఫస్ట్ అయితే ఈ వీడియో టెంప్లెట్ కోసం అయితే డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేసి ప్రాజెక్ట్ లింక్ పై ట్యాప్ చేసి ఎడిట్ మోషన్లోకి అయితే ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ అవుతుంది. సో ఈ ఎడిటింగ్ కూడా చాలా సింపుల్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తా. ఫస్ట్ అయితే వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనైతే మీకు వీడియో అయితే ఎలా ఎడిట్ చేయాలో క్లారిటీ అయితే వస్తుంది. ఫస్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకుని ఫస్ట్ అయితే కెమెరా బటన్ అయితే ఆన్ చేసుకొని కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే అయితే టెక్స్ట్ లేయర్ కనిపిస్తుంది కదా, ఇమేజ్ లేయర్ కనిపిస్తుంది కదా, దానిపై ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి మీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకో. సో ఇక్కడైతే నేను ప్రాజెక్ట్లో ఇచ్చిన ఇమేజ్ మీకు వద్దంటే మీ ఇమేజ్ అయినా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకుంటే ఆటోమేటిక్గా అయితే యాడ్ అయిపోతుంది కదా. ఇప్పుడైతే స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. 2 ఫింగర్స్తో అయితే అడ్జస్ట్ అయితే చేసుకున్నాక బ్లెండింగ్ అండ్ ఒపాసిటీలోకి వెళ్ళి ఒపాసిటీని అయితే లైట్గా మీ ఇమేజ్కి ఎలా సెట్ అవుతుందో 12 ఆర్ 5 అలా సెట్ చేసుకోండి. నేనైతే 12 సెట్ చేసుకుని బ్యాక్ అయితే వచ్చేసాను. సో చూసారు కదా, యాడ్ అయ్యింది కదా. ఇప్పుడైతే టెక్స్ట్ లేయర్లోకి వెళ్ళి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి యువర్ ఫాంట్స్ పై ట్యాప్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్లోకి అయితే వెళ్ళి నేను డిస్క్రిప్షన్లో 2 ఫాంట్స్ ఇస్తాను, అవి డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేసుకుంటే అన్ని టెక్స్ట్ లేయర్స్కి అయితే యాడ్ అయిపోతుంది. సో చూసారు కదా, ఇక్కడైతే ఇమేజ్ లేయర్ కనిపిస్తుంది కదా, కింద బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన లేయర్ దానిపై ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళండి. ఫస్ట్ అయితే స్టార్ట్ సింబల్ పై క్లిక్ చేసి ప్రాజెక్ట్లో ఇచ్చిన ఇమేజ్ రీప్లేస్ చేసుకోవటం ఎలాగో చూపిస్తున్నా. మీ పిఎన్జీ ఈ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ అయితే యాడ్ చేసుకొని కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి యాడ్ చేసుకుంటే యాడ్ అవుతుంది. సో ఇలా అయితే యాడ్ అయితే చేసుకోండి మీ ఇమేజ్ కూడా. కాకపోతే నేను ప్రాజెక్ట్లో ఇచ్చిన ఈ ఇమేజెస్ యాడ్ చేసుకున్నా నో ప్రాబ్లం. ఇప్పుడైతే యాడ్ చేసుకున్నాను కదా, బీట్ మార్క్ దగ్గర నుంచి అయితే అన్ని లేయర్స్కి అలానే అయితే మీ ఇమేజెస్ యాడ్ చేసుకున్నాను. బీట్ మార్క్ దగ్గరికి వచ్చి ప్లస్ మీద ట్యాప్ చేసి మీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ అయినా ఏదో ఒకటి యాడ్ అయితే చేసుకోండి. ఇంకా మన ఛానల్ని ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ఇలాంటి ట్రెండింగ్ వీడియోస్ అయితే అస్సలు మిస్ అవ్వమాకండి. చాలా సింపుల్గా అయితే ఎడిటింగ్ అయితే చెప్తాను. సో ఈ ఇమేజ్ అయితే యాడ్ చేశాను కదా, సో చూడండి వీడియో ఎండింగ్ వరకు అయితే ఇమేజ్ లేని అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. అడ్జస్ట్ చేసుకొని కెమెరా బటన్ అయితే ఆఫ్ చేసుకొని స్టార్టింగ్కి అయితే వచ్చేసి సో ఇమేజ్ లేయర్ కనిపిస్తుంది కదా, దాన్ని లాగ్ ప్లేస్ చేసి కిందకైతే స్క్రోల్ డౌన్ చేస్తే ఇమేజ్ అయితే యాడ్ అయిపోయింది. చాలా సింపుల్గా అయితే వీడియో అయితే ఎడిట్ చేసుకోవచ్చు. కెమెరా బటన్ అయితే ఆన్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. సో పిఎన్జీ అయితే అడ్జస్ట్ కాకపోతే ఫింగర్తో అయితే లేయర్ పై ట్యాప్ చేసి అడ్జస్ట్ అయితే చేసుకుని ఒకసారి వీడియో ఎండింగ్ వరకు అయితే చెక్ చేసుకోండి, ఎక్కడైనా కట్ అవుతుందో లేదో ఇమేజ్ లేయర్ అయితే. ఇక్కడైతే లాస్ట్లో ఒక నేమ్ కనిపిస్తుంది కదా, మిస్ యూ అను అని కనిపిస్తుంది కదా, అక్కడ మీ నేమ్ అయినా యాడ్ అయినా చేసుకోండి, లేకపోతే వేరే కంటెంట్ అయినా యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడైతే నేమ్ ఎలా ఎరేజ్ చేసుకుని యాడ్ చేసుకోవాలో చెప్తా. సో ఎడిట్ టెక్స్ట్లోకి అయితే వెళ్ళి మీ నేమ్ అయితే యాడ్ అయితే చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. సో ఇక్కడ కింద అయితే ఇలా లాంగ్ ప్లేస్ చేస్తే అయితే కిందకైతే వచ్చేసింది నేమ్ మొత్తం. ఇదైతే యాడ్ చేసుకుని ఇక్కడైతే ఒక ఇమేజ్ లేయర్ కనిపిస్తుంది కదా, దాన్ని చేంజ్ చేసుకోండి. పైన కనిపిస్తుంది సింబల్ పై అయితే ట్యాప్ చేసి వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.